బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అనంతరం మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరయ్యానని, తాను యథాలాపంగా మాట్లాడిన మాట పట్ల విచారం వ్యక్తం చేస్తానని మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లానన్నారు. చట్టాన్ని, మహిళను గౌరవించే వ్యక్తిగా తాను మాట దొర్లటంపై క్షమాపణ అడిగానని తెలిపారు. చట్టాన్ని గౌరవిస్తూ తాము కమిషన్ ముందు వస్తే మహిళా కాంగ్రెస్ నేతలు తమ నాయకులపై దాడి చేశారన్నారు. తాను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో తాము వస్తే ఇలాంటి దాడి చేయటం సరికాదన్నారు. 8 నెలల్లో మహిళపై జరిగిన సంఘటనను వారికి ఇచ్చే ప్రయత్నం చేశానని, అన్ని వివరాలతో తాను వచ్చానన్నారు. మళ్లీ రావాలని కమిషన్ చెప్పడం జరిగిందని, వారిని గౌరవిస్తూ మళ్లీ వస్తానని కేటీఆర్ తెలిపారు. కానీ తమ నాయకురాలపై దాడి చేసిన ఘటన మంచిది కాదని, తమ వాళ్లపై జరిగిన దాడిపై కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో కమిషన్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. దృష్టికి రాష్ట్రంలో సమస్యలు కూడా, అన్ని విషయాలు కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశాం. ఈ 8 నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే, మీరు మరొక రూపంలో రండి, మరొకసారి టైం తీసుకొని రండి అని వారు అన్నారు. అవసరమైతే తప్పకుండా మా నాయకురాళ్ళందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం. వస్తే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం విషయం అంతా కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ కూడా వస్తాం, మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల. కానీ ఈరోజు ఏ వైఖరి అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో దాని విషయంలో మాత్రం నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా. ముఖ్యంగా మా నాయకురాల మీద, మా కార్పొరేటర్ల మీద, మా నాయకురాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం, కొన్ని చిన్న వస్తువులు, నెయిల్ కట్టర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు. మేము పైన మాకు తెలియదు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరోపణ.